మేము శాస్త్రీయబద్ధంగా చెప్తున్నాం. యా సుభాష్ చంద్రజీ గారు చెప్పండి, అంటే గతంలో మీరు 48 సీట్లు దాదాపుగా 48 కార్పొరేషన్లు గెలిచారు. ఈసారి అంతకంటే ఎక్కువ గెలుస్తాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న నితిన్ నవీన్ కూడా వచ్చి అటు జిహెచ్ఎంసీలో చాలా వరకు ఆఫీసులు ఓపెన్ చేయడం కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అటు కార్యకర్తల్ని కూడా చురుకుగా పాల్గొనడం. ఏంటి అసలు బీజేపీ ప్లాన్ ఎలా ఉండబోతుంది జిహెచ్ఎంసీ మీద? నేను ప్రేక్షకులకు మరియు పాల్గొంటున్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ను 3 ట్రై కార్పొరేషన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం విభజించింది. ఈ మాకు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 150 డివిజన్లో 48 డివిజన్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాంగ్రెస్ కేవలము 2-3 స్థానాలకే అప్పుడు పరిమితమైంది. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో కైవసం చేసుకుంది. ఎందుకంటే ఇటు సికింద్రాబాద్ అంటే అదేవిధంగా ఇటు ఉండేటటువంటి మల్కాజ్గిరి ప్రాంతము మరియు ప్రక్కనే ఉండేటువంటి ప్రాంతము విశ్వేశ్వరరెడ్డి గారు మూడు పార్లమెంట్ స్థానాలు ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ గెలిచింది. దాని తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే ఉందో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఏవిఎన్ రెడ్డి గారు కూడా గెలిచారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలంటే ఈ రెండు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైంది. నేను తర్వాత చెప్తాను ఏ విధంగా విఫలమైంది అన్నటువంటి విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నారు. మరి ఇప్పుడేమో డైరెక్ట్ గా ఇప్పుడు ఉండేటటువంటి 2 సంవత్సరాల ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలవడానికి రాబోయేటటువంటి ట్రై కార్పొరేషన్ మేము గెలవడానికి కారణం ఏంటంటే మాకుండేటటువంటి కార్యకర్తల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా ఈ ట్రై కార్పొరేషన్ లో ఉంది. అదే విధంగా గతంలో 48 మేము సీట్లు గెలవడం జరిగింది. పక్కనే ఉండేటువంటి మున్సిపాలిటీలలో ఏదైతే ఉందో మా యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో స్ట్రాంగ్ ఉంది. ఎల్బీ నగర్ అసెంబ్లీలో 11 స్థానాలు అప్పుడు మేము గెలవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో కానీ ఇప్పుడు కానీ దాదాపు 12 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కానుకునేటటువంటి ఈ ట్రై కార్పొరేషన్ లో ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చేయకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కార్యక్రమాలు చేపట్టింది. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినటువంటి సమయంలో ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడేటటువంటి పని ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ చేసింది. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తేనే కాదు అందరికీ సరి అయినటువంటి భోజన సదుపాయాలు అన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే ఉందో గరీబ్ కళ్యాణ్ యోజన కింద అప్పటి నుండి ప్రారంభమైనటువంటి ఫ్రీ రేషనింగ్ ఏదైతే ఉందో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాల పరిమితి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యాక్సిన్ వేశారు అనేది భారతీయ జనతా పార్టీ క్రెడిట్ కాదు కదా. వ్యాక్సిన్ అనేది అది ఆ సమయంలో అందరికి వేయాల్సిన పరిస్థితి. అది క్రెడిట్ కాదంటే వేరే దేశాలల్లో దగ్గర ఏదైతే ఉందో డబ్బులు తీసుకొని వేరే దేశాలలో తీసుకోకుండా ప్రజల యొక్క ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత. నేను చెప్తాను సార్, నేను చెప్పిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత కాదంటలేం, కానీ వచ్చినప్పుడు స్పందించడము దానికి స్వయాన నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కు వచ్చి హెటిరో సంస్థను సందర్శించి అక్కడ ఇవన్నీ చేయడం. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఏదైతే ఉందో మొత్తం కూడా ఇక్కడ ఉండేటటువంటి అందరికీ కూడా ఈ రోజు వరకు ఫ్రీ రేషనింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏదైతే చేసేటటువంటి పని చేసినాం. అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన తర్వాత ఇళ్ల నిర్మాణం ఎట్లయితే జరిగిందో దాని తర్వాత ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రేటర్ హైదరాబాద్ దగ్గర